ఆనాడు కశ్యప ప్రజాపతి ఆశ్రమం దేవసభను తలపింపజేస్తోంది. శ్రీ లక్ష్మీ మహావిష్ణువులు, సరస్వతీ సమేతంగా సృష్టికర్త బ్రహ్మ, సతీ సమేతంగా శివుడు, ఆదితేయులైన ఇంద్రాది దేవతలు, కశ్యపును తల్లి కళ, తండ్రి మరీచి, ప్రసూతి దక్ష ప్రజాపతులు, నారద మహర్షి, ఇతర బ్రహ్మమానస పుత్రులైన అత్రి, అంగీరసుడు, కర్దముడు, పులహుడు, పులస్తుడు, భృగువు, వశిష్ఠుడు, క్రతువు, వాళ్ల పత్నులు కాశ్యపేయుడి నామకరణ మహోత్సవానికి విచ్చేశారు. కశ్యపుడు శ్రీ మహావిష్ణువుకు నమస్కరిస్తూ ఇలా అన్నాడు: పరమపురుష, మా చిన్న కొడుకు తమ వరప్రసాదమే. సార్థక నామధేయం అనుగ్రహించి ఆశీర్వదించండి. కశ్యప, ఈ పుత్రుణ్ణి నీకు ప్రసాదించింది కేవలం మీ దంపతుల కోసమే కాదు, సమస్త విశ్వం కోసము. నవగ్రహ దేవతలలో ఆద్యుడు, అధికుడు అయిన సూర్యుడు మీ దంపతుల పుత్రుడుగా ఆవిర్భవించాడు. భవిష్యత్తులో ఈ చిన్నారి బాలుడు గ్రహరాజు అవుతాడు. జ్యోతిర్మండలంలో నక్షత్రాల కలయికతో రూపొందిన 12 రాశులలో నెలకొక రాశిలో నెలకొంటూ సంచరిస్తూ ఉంటాడు. 12 రాశులా? కశ్యపుడు ఆశ్చర్యంగా అడిగాడు. అవును కశ్యప, బ్రహ్మ వివరిస్తూ అన్నాడు. మా జనకులు శ్రీ మహావిష్ణుదేవుల సంకల్పం ప్రకారం అంతరిక్షంలో నక్షత్రాలు బృందాలుగా చేరాయి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం ఆకారాలలో స్థిరపడి ఉన్నాయి. 12 రాశులలో 12 మాసాలలో 12 నామధేయాలతో అదితి కశ్యపుల అనుంగుపుత్రుడైన ఈ సూర్యుడు సంచరిస్తాడు అంటూ శ్రీ మహావిష్ణువు బ్రహ్మను, శివుణ్ణి సాభిప్రాయంగా చూశాడు. పరమేష్టి, పరమేశ్వరులు, నేను చిరంజీవికి 12 నామ నిర్దేశనం చేస్తాను. చాలా సంతోషం, ప్రారంభించండి పరమశివుడు అన్నాడు. అదితి లేచి శ్రీ మహావిష్ణువు దగ్గరగా వచ్చింది. తన చేతుల్లోని పిరిటి బిడ్డను ఆయనకు అందించింది. విష్ణువు బాలుని చిరునవ్వుతో చూస్తూ శ్రీలక్ష్మికి అందించాడు. బాలుని చూస్తున్న లక్ష్మీదేవి ముఖం కమలమలా వికసిస్తోంది. లక్ష్మి, బాలసూర్యుణ్ణి ఆ వేదిక మీద పడుకోబెట్టు అన్నాడు విష్ణువు. లక్ష్మి బాలుణ్ణి నుదురు మీద ముద్దు పెట్టి అరుగు మీద పడుకోబెట్టింది. శ్రీ మహావిష్ణువు బాలుణ్ణే చూస్తూ నామనిర్దేశం ప్రారంభించాడు. ధాత ఆర్యముడు అందరినీ ఆశ్చర్యంలో ముంచివేస్తూ బాలసూర్యుడి పక్కనే అదే పోలికతో మరొక బాలసూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. మిత్రుడు ఆశ్చర్యంతో ఏర్పడిన నిశ్శబ్దాన్ని విష్ణువు గంభీర కంఠస్వం ఛేదించింది. 3వ బాలసూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. శక్రుడు విష్ణువు 4వ నామధేయాన్ని ప్రకటించాడు. 4వ బాలసూర్యుడు సాక్షాత్కరించాడు. విష్ణువు బ్రహ్మదేవుడి వైపు చూశాడు. బ్రహ్మ ఆయన దృష్టిలోని ఆజ్ఞను అర్థం చేసుకుంటూ బాలసూర్యుడికి తన వంతుగా 4 నామధేయాలు ప్రకటించాడు. వరుణుడు, అంశుమంతుడు, భగుడు, వివస్వంతుడు. బాలసూర్య రూపాలు మరో 4 ప్రత్యక్షమయ్యాయి. పరమశివుడు బాలసూర్యుడికి మరొక 4 పేర్లు ప్రసాదించాడు. పూషుడు, సవిత్రుడు, త్వష్ట, విష్ణువు. బాలసూర్యుని రూపాలు ఇప్పుడు 12 కనిపిస్తున్నాయి. 12 రూపాలు ఒకదాని పక్కన ఒకటి వలయాకారంలో కనిపిస్తున్నాయి. సున్నితంగా కదలాడుతున్న చిన్నారి కాళ్ళు, చేతులు, చిరునవ్వుల కాంతుల్ని వెదజల్లుతున్న గుండ్రటి ముఖాలు, తామర రేకుల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు. 12 బాలాదిత్యులలో ఏర్పడిన వలయం సజీవంగా ఉన్న రంగవల్లిగా అందరి దృష్టిని లాగిపట్టింది. నారదుడు తన మృదుమధుర కంఠస్వరంతో వరుసగా ఆ 12 బాలాదిత్యుల నామధేయాలను ఆనందంగా వల్లవేశాడు. ధాత, ఆర్యముడు, మిత్రుడు, శక్రుడు, వరుణుడు, అంశుమంతుడు, భగుడు, వివస్వంతుడు, పూషుడు, సవిత్రుడు, త్వష్ట, విష్ణువు. త్రిమూర్తులు, దేవతలు, మానసపుత్రులు, వాళ్ళ పత్నులు, నారదుడు, కశ్యపుడు, ఆయన పత్నులు అక్షింతలు వేస్తూ ఆశీర్వదించారు. త్రిమూర్తులు నా మనవడికి సార్థక నామధేయాలు ప్రసాదించారు. వెలుగువేలుపు పితామహుడు కావడం నా అదృష్టం. మరీచి చేతులు జోడిస్తూ అన్నాడు. సకల ప్రాణుల్ని సమదృష్టితో చూసే లోకబాంధవుడైన పుత్రుడు కావాలన్న మహదాశయంతో తప్పించింది అదితి. ఉన్నతమైన ఆ కోరికతో ఆమె గ్రహరాజును పుత్రుడిగా పొందే అదృష్టాన్ని, అర్హతను సంపాదించుకుంది. ఈ బాలాదిత్యుడు పెరిగి పెద్దవాడై గ్రహసార్వభౌముడిగా అందరి అర్చనలు అందుకుంటాడు. విష్ణువు అన్నాడు.
తథాస్తు అన్నారు బ్రహ్మ శివుడు. అదితి ఆనంద బాష్పాలతో తన అందాల పాపడి వైపు చూస్తోంది. 12 ముద్దుల మూటలను చూస్తుంటే ఆమె మాతృత్వం పొంగి పొర్లసాగింది. 12గురిని ఒకేసారి ఎత్తుకుని వర్షానికి హత్తుకుని బొజ్జల నిండుగా పాలు పట్టాలన్న కోరిక ఆమె సర్వస్వాన్ని ఆవరించి కుదిపివేస్తోంది. అదితి ఆవేశంగా కదిలి చేతులు ఎడంగా జాపి తన ద్వాదశపుత్రుల్ని ఒడిసి పట్టుకోబోయింది. విచిత్రంగా అన్ని రూపాలు ఒక్కసారిగా కలిసి ఒక్కటిగా మారిపోయాయి. తన చేతుల్లోకి వచ్చిన బాలసూర్యుణ్ణి ఆశ్చర్య ఆనందంతో చూస్తోంది అదితి. కశ్యపుడు ఆమె పక్కకు జరిగాడు. అందరూ నవ్వుతున్నారు. బాలసూర్యుడు అందరినీ కలయజూస్తూ నవ్వుల వెలుగుల్ని వెదజల్లుతున్నాడు. బాలసూర్యుడు ఆరోగ్యంగా పెరుగుతూ రోజురోజుకి అదితి కశ్యపుల ఆనందాన్ని పెంచుతూ పెద్దవాడవుతున్నాడు. వినత, కదురవ, దితి, ధను మొదలైన అదితి చెల్లెళ్ళు బాలసూర్యుని నేల మీద ఉండనివ్వడం లేదు. దిగే చంక ఎక్కే చంక అయిపోయింది బాలసూర్యుడి పని. బాలసూర్యుడు బోర్లా పడ్డాడు, పాకుతున్నాడు, దోగాడుతున్నాడు. బాలసూర్యుడు ఆశ్రమంలో కదిలితే ఏదో మసక వెలుతురు తనతో పాటు కదలాడుతున్న అనుభూతి కలుగుతోంది అందరికీ. బాలసూర్యుడు రాగానే అప్పటిదాకా అక్కడ ఉన్న వెలుతురు వత్తి ఎగదోసిన దీపం కాంతిలా పెరుగుతున్నట్టు అనిపిస్తోంది తల్లిదండ్రులకు, పినతల్లులకు. అదితి అరుగు మీద కూర్చుని పూలమాలికలు అల్లుతోంది. అక్క, అదితి అక్క అంటూ కంగారుగా వచ్చింది సింహిక. ఆమె చేతుల్లో బాలాదిత్యుడు ఉన్నాడు. అబ్బ, ఎంత వేడిగా ఉందో వీడి ఒళ్ళు! ఇందమ్మ తీసుకో, నా వల్ల కాదు అంటూ సింహిక బాలాదిత్యుని అదితి చేతుల్లోకి విసిరినంత పని చేసింది. అంత వేడిగా లేదు సింహిక, బాలుని తాకి చూస్తూ అంది అదితి. ఏమో తల్లి, నా చేతులేమో మండిపోతున్నాయి అంది సింహిక అరచేతులను చూసుకుంటూ. కశ్యపుడు వచ్చాడు. బాలాదిత్యుడిని ముట్టుకుని చూశాడు. వేడిగానే ఉంది అదితి, జ్వరం వచ్చినట్టుంది పసివాడికి అంటూ కొడుకును తీసుకొని ఆశ్రమంలోకి నడిచాడు అదితి. ఆయన వెనకే వెళ్ళింది.